అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నేను ఈ వీడియోలో నరసింహ శతకంలోని 6 నుండి 10 పద్యాలు మీకు వివరించబోతున్నాను. మందుండనని నన్ను నిందంచేసిననేమి, నా దీనతను చూచి నవ్వనేమి, దూరభావము లేక తూలనాడిననేమి, ప్రీతి సేయక వంక పెట్టనేమి, కక్కసంబులు పల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేతన్ తిట్టనేమి, హెచ్చు మాటల చేత నెమ్మెలాడిననేమి, చేరిదా పటగేలి చేయనేమి, కల్పవృక్షంబువలె నీవు కల్గనింకన్, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, ప్రజలు నన్ను మూర్ఖుడవని నిందించినను, నా దీనత్వమును చూచి నవ్వినను, మంచి చెడులు పరిశీలించక దూషించినను, మంచి చేయకుండా నాలోని లోపములను ఎంచినను, సూటిపోటు మాటలు అని వెక్కిరించినను, చాలా కోపముతో దూషించినను, ఎక్కువ మాటలతో పొగడదగనట్లు పొగడినను, సమీపమునకు చేరి ఎగతాళి చేసినను, నీవు నాకు ఒక కల్ప వృక్షము వలె ఉండగా ప్రజల మాటలను లెక్క చేయనవసరము లేదు అని భావము. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదన్ కాని, పుటమిలో జనుల మెప్పులకు కాదు, జన్మ పావనతకై స్మరణ చేసేదన్ కాని, సరివారిలో ప్రతిష్టలకున్ కాదు, ముక్తి కోసము నేను మృక్కి వేడెదన్ కాని, దండి భాగ్యము నిమిత్తంబు కాదు, నిన్ను పగడ విద్య నేర్చి తినే కాని, కుక్షి నిండెడు కోటి కొరకున్ కాదు, పారమార్థికమునకు నేను పాటుపడితిన్, కీర్తికి అపేక్ష పడలేదు కృష్ణవర్ణ, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, మనసారా పవిత్రముగా నీకు పూజ చేయుదును కానీ అది ప్రజల మెప్పు కోసం కాదు. జన్మ యొక్క మంచికై నిన్ను అనేకసార్లు స్మరింతును కానీ అది సమానులకు వారి యందు గౌరవమును పొందుటకు కాదు. మోక్షమునకై నిన్ను నమస్కరించి ప్రార్థించదను కానీ అది విస్తారమైన సంపదల కొరకు కాదు. నిన్ను స్తుతించుటకై విద్య నేర్చితిని అంతేకాని అది కడుపును నింపు అన్నము కొరకును కాదు. నేను కీర్తి ప్రతిష్టలకు ఆశపడలేదు, నేను మోక్షము కొరకు మాత్రమే ప్రయత్నించి తిని అని భావము. శ్రవణ రంధ్రముల నీ సత్కదల్పగడంగా, లేశమానందంబు లేనివాడు, పుణ్యవంతులు నిన్ను పూజ చేయంగన్ చూచి
భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగన్ తత్పరత్వము లేక తలంగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నండు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నెల్ల వ్యర్థుండు వాడెయగును మరియుంచెడున్ కాక ఎప్పుడు మమత నొంది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, నీ మంచివైన గాథలను చెవులారా వర్ణింపగా విని ఆనందించని వాడును, పుణ్యము చేసిన వారు నీకు పూజను చేస్తూ ఉండగా చూచి హృదయములో సంతోషము చెందని వాడును, మహాభక్తులైన వారు నీ గొప్పవైన మహత్యములను వర్ణిస్తుండగా పట్టించుకొనకపోవువాడును, మనసునందు నీపై ఆలోచనలను ఉంచకుండా కాలమంతయు వృధాగా గడుపువాడును ఈ విశ్వములోకెల్లా వ్యర్థమైన వాడగును. అలాంటి వాడు ఎప్పుడునూ మోహమును పొందినవాడై నశించిపోవుచుండును అని భావము. గౌతమి స్నానానన్ కడతేరుతమటన్నా మొనసి చన్నీళ్ళలో మునుంగలేను తీర్థయాత్రలచే కృతార్థుండౌదమటన్నా బడలి నీమంబులే నడపలేను దాన ధర్మముల సద్గతి నించెందుదమన్నా గణముగా నా యొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకమునందుదమన్నా నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టముల కోర్వ నా చేతన్ కాదు నిన్ను స్మరణం చేసెద నా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, గోదావరి నది యందు స్నానమును చేసి ధన్యమయ్యదనని భావించినను చన్నీళ్లలో మునిగి స్నానము చేయలేను. అనేకములైన పుణ్యక్షేత్రములను తిరిగి జన్మను సార్థకము చేసుకోవాలని భావించిన ఆ నియమములు నేను పాటించలేను. అనేకములైన దాన ధర్మముల చేత మోక్షమును పొందాలని అనుకున్నా నా దగ్గర ధనము లేదు. తపస్సు చేసి పుట్టినందుకు ఫలితాన్ని పొందుదామనుకున్నా ఒక్క నిమిషమైనను నీపై మనస్సును నిల్పలేను. కష్టములను సహించుట నాకు చేత కాదు. నా చేతనైనంత వరకు నీ నామమును మాత్రము స్మరించదను అని భావము. అర్తివాండ్రకునీక హానించేయుట కంటెన్ తెంపుతో వసనాభిన్ తినుట మేలు ఆడు బిడ్డల సొమ్ము అపహరించుట కంటే బండన్ కట్టుకడూతన్ పడుట మేలు పరుల కాంతలన్ పట్టి బల్మిన్ కూడుట కంటే బడబాగ్ది కీలలన్ పడుట మేలు బ్రతుకంజాలక దొంగ పనులు చేయుట కంటెన్
కొంగుతో ముష్టెత్తు కొనుట మేలు జలజదల నేత్ర నీ భక్త జనులతోడి జగడమాడెడు పని కంటెన్ చావు మేలు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, యాచకులకు ఇయ్యకుండా వారికి హాని చేయుట కంటే తెగువతో విషమును తిని మరణించుట మంచిది. ఆడబిడ్డల సొమ్మును కాజేయుట కంటే పైకి లేవకుండా ఉండుటకు ఒక బండరాయిని కట్టుకొని బావిలో పడటం మంచిది. పర స్త్రీలను బలవంతముగా అనుభవించుట కంటే ప్రజ్వలించి మండెడు అగ్నిలో పడుట మంచిది. బ్రతకడానికి దొంగతనములు చేయటం కంటే కొంగు పట్టుకొని భిక్షాటన చేయడం మంచిది. నీ భక్తులతో పోట్లాడుట కంటే మరణించుట మంచిది అని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.